నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు క్రమంగా తప్పుతోంది. ముఖ్యమంత్రికే తెలియకుండా ప్రభుత్వం నిర్ణయాలు, జీవోలు వెలువడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన నాయకులే ప్రభుత్వం మీద బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరికి వారు టికెట్లు కూడా ప్రకటించేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారా? తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా తక్కువ సమయంలోనే పార్టీపై పట్టు సాధించి ఏకంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు అశక్తుడిగా మిగిలారు అనే ప్రశ్న ముందుకొస్తోంది. ముఖ్యమంత్రి టార్గెట్గా సీనియర్ నాయకులు నిరసనగళం వినిపించడం వెనుక బలమైన అదృశ్య శక్తులేమైనా ఉన్నాయా అనే గుసగుసలు కూడా గట్టిగానే చక్కెర్లు కొడుతున్నాయి. సీనియర్లందరినీ మచ్చిక చేసుకుని 2.5 ఏళ్లు విజయవంతంగా ప్రభుత్వాన్ని, పార్టీని నెట్టుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది. పార్టీలోని నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అవినీతి మయమైపోయిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకే సంబంధం లేని వ్యక్తులు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారని ఏకంగా రేవంత్నే టార్గెట్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సామ్యల్ను కాదని ఏపూరి సోమన్ను ఎమ్మెల్యేను చేస్తానని బహిరంగ వేదిక మీదే ప్రకటించారు. అదే నోటితో నకిరికల్ ఎమ్మెల్యే మీద కూడా మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాజగోపాల్ రెడ్డిని ఏమీ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వంతపాడుతున్నారు. ఆయన కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు అనిరుద్ రెడ్డి ప్రభుత్వం మీద రొసరొసలాడారు. జూనియర్ ఎమ్మెల్యే అయినా సరే అన్ని విమర్శలు చేస్తున్నా రేవంత్ ఏమీ అనలేకపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా బాగానే పేలుతున్నారు. వనపర్తి ఎమ్మెల్యే టికెట్ను అమ్ముకున్నారని రేవంత్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీనికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లోనే ముఖ్యమైన నాయకులు రోడ్డును పడి ఇలా తిట్టుకుంటున్న రేవంత్ మాత్రం మౌనంగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెడుతున్నారు. వివాదాస్పద మంత్రిగా పేరు తెచ్చుకున్న కొండా సురేఖతో నిత్యం రేవంత్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వరంగల్ జిల్లాలో రేవంత్ పర్యటిస్తే అదే జిల్లాకు చెందిన మంత్రి సురేఖ హాజరే కాలేదు. అనేక విషయాలలో రేవంత్కు వ్యతిరేకంగానే సురేఖ వ్యవహరిస్తున్నారు. అయినా సురేఖను తన మంత్రివర్గంలో కొనసాగించక తప్పడం లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా రేవంత్ను, ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన ఫోన్ ఎత్తరా, తనకు నిధులు ఇవ్వరా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బహిరంగంగానే తన బాధను బయట పెట్టుకున్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. పటాను చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పటికే తన సొంత గూటికి చేరిపోయారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా అనేక మంది ప్రభుత్వానికి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. రేవంత్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద తప్ప మరెవరి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి వీరిని ఎందుకు క్షమిస్తున్నారు, లేదా ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. విమర్శలు చేస్తున్న వారంతా సీనియర్లే, అధిష్టానంతో సంబంధాలు ఉన్న వారే కావడం ఇక్కడ గమనార్హం. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధిష్టానానికి చెప్పడం తప్ప నేరుగా చర్యలు తీసుకునే అధికారం కానీ, అవకాశం కానీ రేవంత్ రెడ్డికి లేదు. మరి అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుందన్నదే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం మీద బహిరంగ విమర్శలు చేస్తున్న నాయకులపై నుంచి ఏమైనా సహకారం ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎవరి మద్దతు లేకపోతే వీరు ఎందుకిలా రెచ్చిపోతున్నారు అనే వాదనలు కూడా మొదలయ్యాయి. కేవలం పార్టీలోనే కాదు, ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రికి తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయాలలో ఇటీవల 22A నిషేధిత జాబితా పెద్ద దుమారమే లేపింది. ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి తెలియకుండానే నిషేధిత జాబితా విడుదల అయినట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇదంతా కొందరు అధికారులు కావాలని చేస్తున్నారా, మంత్రులు చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. కానీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. ఇలా ఎందుకు ముఖ్యమంత్రిని విమర్శించడమో చేస్తున్నారు అనేది తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ముఖ్యమంత్రి తరపున విజ్ఞప్తి వెళ్లిందని చెబుతున్నారు. అధిష్టానం సీరియస్గా రియాక్ట్ అయితే అది ముఖ్యమంత్రికి మేలు చేస్తుంది. లేనట్లయితే మరిన్ని గొంతులు లేచే అవకాశం ఉంది.